నడిగిపోతూ ఆ వృత్తి ధర్మాన్ని నిర్వహించుకుంటున్నారు. అది వాళ్ళ కర్మ, ఇది మన కర్మ సార్. రైట్. ఉషశ్రీ గారు ప్లీజ్ మేడం. విన్నారు కదా తన ఒపీనియన్ చెప్పారు. రజనీ గారు మీరేమంటారు సుప్రీంకోర్టు తీర్పు పట్ల? Being an advocate, I also accept because supreme అని ఊరికే అనలేదు. అండ్ లెజిస్లేచర్ అంటే ఇంక్లూడింగ్ ద ఎంటైర్ పొలిటీషియన్స్ కన్నా పైన సుప్రీం కోర్టు అంత సరదాగా జడ్జ్మెంట్ ఇస్తుందని అని అయితే అనుకోను. బీయింగ్ అ సోషల్ యాక్టివిస్ట్గా వాట్ ఎవర్ ఇయర్స్ దట్ హ్యావ్ బీన్ చైరింగ్ డిఫరెంట్ డిబేట్స్, సో ఒక సామాజిక స్పృహని, నిస్సత్తువని, నిస్సహాయతని దృష్టిలో పెట్టుకొని ఇస్తుందనేది నా అభిప్రాయం. అండ్ దీన్ని ఏకీభవించడం, ఖండించడం రెండు సైమల్టేనియస్ గా చేస్తాను నేను. ఎందుకంటే ఒక అడ్వకేట్ గా మాట్లాడితే అడ్వకేట్ గా మాట్లాడితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఇట్స్ ఒక మంచి పర్యావసానం మేడం చెప్పినట్టు. అండ్ నేను కూడా ధర్మం లేకపోతే శాస్త్రం, కౌటిల్యుడి అర్థశాస్త్రంలో క్లియర్ గా ఆవిడ చెప్పినట్టు, ఆవిడ ఒక వర్షన్ చెప్తే నేను ఇంకొక వర్షన్ చెప్పాలి. ఎందుకంటే విమెన్స్ రైట్స్ అందులో ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. స్పైస్ లాగా వాళ్ళని, వాళ్ళకు ఒక పేరు, మంచి పేరు, అంటే అప్పటికి ఇంకా దేవదాసి సిస్టమ్ రాలేదు. కౌటిల్యుడి అర్థశాస్త్ర టైం తర్వాత వచ్చింది దేవదాసి సిస్టమ్. దానికి ముందు వాళ్ళకు ఒక మంచి పేరు పెట్టి రాజగ్రహిణి, ఇంకా వాళ్ళకి రాజరికంగా 1000 పనామాలు సంవత్సరానికి ఇచ్చి 64 కళ్ళల్లో ట్రైనింగ్ ఇచ్చి కౌటిల్యుడు ఇలాంటి వాళ్ళని కన్సెన్చువల్ సెక్స్, అక్కడ కూడా అండర్లైన్ బోల్డ్ చేసింది ఏంటంటే ఇష్టపూర్వకంగా ఈ మహిళలు ఇందులోకి రావటానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఆయన చక్కగా పోషిస్తూ వాళ్ళని స్పైస్ లాగా పెట్టేవాళ్ళు, వాళ్ళకి హయ్యర్ అథారిటీస్ ఇన్ ద స్టేట్ ఇచ్చేవాళ్ళు. అదే కాకుండా స్టేట్ అంటే సెంట్రల్ లో కాకుండా స్టేట్ వైజ్ చిన్న చిన్న ఊర్లలో కూడా హైర్ చేసుకొని వాళ్ళకి ఎవరైనా ఇలానే వాడుకొని వదిలేసి డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళు కూడా వచ్చి అపీల్ చేసుకుంటే వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ తో పాటు, వీళ్ళేంటి ఇలాంటి వాళ్ళు, వీళ్ళని రేప్ చేస్తాము లేకపోతే ఇంకెవరో మభ్యపెట్టి వీళ్ళని అది చేయండి ఇది చేయండి అంటే వాళ్ళు వెళ్ళి కనుక చిన్న కంప్లైంట్ చేసినా లేకపోతే ఎరుకలోకి వచ్చిన రాజ్యం అంటే రాజు గారి దగ్గర నుంచి వాళ్ళకి పనిష్మెంట్ ఉండేది. అంటే అంత ప్రొటెక్షన్, కన్సెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా నేను నొక్కి వక్కాడిచ్చేది సుప్రీంకోర్టు కూడా అదే చెప్పిందండి. ఇక్కడ ఎక్కడ 18 ఏళ్ళు అంటే నేను మేడం కి కొంచెం నెగటివ్ గాను లేకపోతే భిన్నంగాను మాట్లాడతాను. ఎందుకంటే 18 ఏళ్ల తర్వాత ఆడవాళ్ళని ఈ ప్రొఫెషన్ లో వెళ్ళమంటాం అనేది ఉద్దేశం అయితే కాదనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ రావడానికి రీజన్ ఏంటంటే చాలా మంది పొలిటీషియన్స్ లేకపోతే మనం ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఏవో పార్టీలు చేసుకుని చాలా వీడియోలు చూస్తున్నాం మనం. రీసెంట్ 9 months to 12 months కాలమాన పరిస్థితుల్లో మీడియాలో మీరున్నారు, మేడం ఉన్నారు, ఊరికే వాళ్ళ పర్సనల్ లైఫ్ వెళ్ళి వీడియోలు తీసేసి వాళ్ళేదో అసభ్యకరంగా చేస్తున్నారు అనేది విరివిగా వస్తున్న వార్తల నుంచి ఇప్పుడు కరెంట్లీ ఇందులో ఉన్న వర్క్ చేస్తున్న వాళ్ళు బహిరంగంగా వాళ్ళ ఫేసుల్ని పెడుతూ వాళ్ళేదో తప్పు చేసినట్టు గృహాలకి పంపిస్తూ, అరే బాబా మా పనే ఇదిరా మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఆ తర్వాత తీసుకెళ్ళి ఇంకో గృహంలో పెట్టేసి వీళ్ళ పిల్లలు వేరు నుంచి దూరం చేసి మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఆవృత్తిలోనే వెళ్ళాలి. ఇట్స్ లాట్ ఆఫ్ గ్యాప్ అండ్ నాన్ సెన్స్ ఇస్ హ్యాపెనింగ్. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాత్రమే అని చెప్పను, అందున కావున ఈ జడ్జిమెంట్ రావడం జరిగింది టు ప్రొటెక్ట్ దేర్ రైట్ టు మూవ్ ఫ్రీలీ వెన్ దే హ్యావ్ ఎరుకలో పంచేంద్రియాలతో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని మాకు ఇష్టమే, మేము ఈ ప్రొఫెషన్ చేస్తున్నాము అండ్ దీనికి మాకు డబ్బులు అంటే ధనార్జన, దిస్ ఇస్ అ వృత్తి అని చెప్పారు అక్కడ, వేజెస్ వృత్తి. ఎందుకని ఆర్టికల్ 21 యాక్టివేట్ అయింది యాజ్ అన్ అడ్వకేట్ గా, ఫ్రీ విల్ విత్ ఫ్రీడమ్ టు లివ్ ని ఎవోక్ చేసి వీళ్ళకు కూడా అలాంటి హక్కు ఉంది. మీరెందుకు క్షీణిస్తున్నారు? పోలీసు వారికి ఇది ఒక చరిచిన దెబ్బ అనాలి. ఊరికే పాపం వాళ్ళకి తెలిసినా సరే వీళ్ళని అరెస్టులు చేసి వాళ్ళకు వచ్చే 4 రూపాయల్లో వాళ్ళేదో మళ్ళీ వృత్తి నుంచి దూరం అయిపోయి మళ్ళీ ఎక్కడ సంపాదించుకుంటారు? జైలులో చెప్తున్నట్టు కరెక్టే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఓకే మేడం, కానీ పోలీసులు చెప్పారు అంటే వాళ్ళని టచ్ చేయొద్దని చెప్పింది సుప్రీంకోర్టు. కానీ అట్లా ఉంటారా మేడం? 100% ఉండాలండి, లేకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, అంటే కోర్టుకి ధిక్కారం అవుతుంది. అండ్ ఇంకొక ఫండమెంటల్ అంటే చూడం కదా మేడం, ఇంకో రైట్ కూడా ఇచ్చింది. ఏదైతే కౌటిల్యుడు అర్థశాస్త్రంలో ఇచ్చాడో
వీళ్ళకి నిజంగానే అన్యాయం జరుగుతుంది. Yes. నాట్ ఓన్లీ జస్ట్ రేప్ లో Yes, మీరు చెప్పినట్టు వాళ్ళు సంపాదించిన 2000 3000 వాళ్ళ బాడీని పణంగబెట్టి మనం బాధపడుతుంటాం. ఆ తల్లి అది ఎన్ని కూడా ప్రాబ్లం వదిలేయండి. అంటాం. అసలు కానీ దాంట్లో సగం పోలీసులకి ఇవ్వాలని నేను అది కూడా చెప్పట్లేదు. ఆ వాదం కూడా నేను నలుగురిలో మాట్లాడలేదు. వివక్షత ఉంది, విఘ్నత ఉంది కాబట్టి నేను అది మాట్లాడను. వాళ్ళకి ఇంకేదో ఆపదో, వాళ్ళు కొనుక్కున్న స్థలంకి ఏదో ప్రాబ్లము, ఇంకా రకరకాల వాళ్ళు హ్యూమన్సే కదా. ఫండమెంటల్ రైట్ టు లివ్ ఫ్రీలీ వెన్ దట్ వేజ్. నువ్వు ఇలాంటి దానివి ఇలా సంపాదించావు, ఎఫ్ఐఆర్ లో కట్టని ఒక దౌర్బల్యమైన పోలీస్ స్టేషన్ సమాజం ఈ రోజులో వాళ్ళు ఉంటున్నారు. అలాంటి సమాజంలో వాళ్ళకి బాధ చెప్పుకున్న ఎఫ్ఐఆర్లు కట్టకుండా, వాళ్ళ ఘోష వినకుండా, వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని, ఎక్కడ ఆక్రోశాన్ని, ఆవేదన్ని తెలుపుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న కమ్యూనిటీని మీరు వాళ్ళ బాధని విని ఎఫ్ఐఆర్లు కట్టండి. క్రిమినల్ కేసులు అసలు వద్దు అన్నారు. వాళ్ళ బాధని విని వాళ్ళకి రైట్ కూడా ఇచ్చారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్లొద్దని చెప్పారు. వాళ్ళకి ప్రొటెక్షన్ కలిగించండి అని చెప్పారు. ఎందుకంటే అది చేస్తున్నావు కాబట్టి నీకు లేదు, ఇవ్వము అంటానికి లేదు అని చెప్పి ఇది పోలీస్ వారికి ఒక మంచి అంటే జలతరింపు కలిగించే ఒక జడ్జిమెంట్. రైట్ మేడం. అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఇది మనం ఇప్పుడు లేటెస్ట్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇలాంటి మేడం చెప్పిన పాసిబుల్ 18 years పిల్లలు అయితే వస్తారు వ్యభిచారంలో దిగడానికి. ఇదొక భయంకరమైన ఒక అగాధంలోకి ఆడపిల్లల్ని, టీనేజ్ పిల్లల్ని తోస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఖండిస్తాను యాజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్ గా. సామాజిక స్పృహ, బాధ్యత ఉన్న ఒక మిడిల్ ఏజ్డ్ అమ్మాయిగా తెలిసి తెలియని ఏజ్ అది ప్రలోభం అవ్వనివ్వండి, మభ్యపెట్టడం అవ్వనివ్వండి. కన్సెంట్ అనేది 18 ఏళ్ల పిల్లకి ఏం తెలుస్తుందండి? ఓ ₹1,00,000 ఆ అమ్మాయికి కావాల్సినవన్నీ కొనిచ్చేస్తాం అది ఇది అని చెప్తే, మిడిల్ క్లాస్ అంటే అవసరం కొద్దీ అమ్ముకోవడం వేరు, శరీరాన్ని అవకాశాన్ని క్రియేట్ చేస్తే తెలియకుండా ఊబిలో పట్టడం. ప్రలోభ పెట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో రెండిటికి కన్సెంటే కనిపిస్తుంది, కానీ చూసేవాడికి తెలియనితనంలో చేసే తప్పు రేపొద్దున ఒక మంచి అద్భుతమైన ఫ్యూచర్ ఉండే ఒక అమ్మాయి ఇది కన్సెన్షువల్ సెక్స్ నా వృత్తి అని తల్లిదండ్రులు ఎదిరించి వెళ్ళిపోతే ఏంటి? ఎలాంటి సమాజం ఇది? మేడమే చెప్పాలి. మేడం కృష్ణకుమార్ గారు విన్నారు కదా.